చెప్పండి, యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసు బోధ ఏంటి, ఆయన ఏం ప్రకటన చేశాడు, ఏం బయలుపరిచాడు, పరమ నుంచి ఎందుకు దిగి వచ్చాడు? నీకోసం కాదా? తల్లి చిత్తాన్ని నెరవేర్చడానికి కాదా? నిన్ను పరలోకానికి నడిపించడానికి కాదా? నీకు ప్రాణం పెట్టింది ఎందుకు? నీ పాపాన్ని తీయడానికి కాదా? ఆయన చేసిన బోధ, ఆయన చూపిన మార్గము, ఆయన బయలుపరిచిన తండ్రిని పక్కన పెట్టి ఈరోజు క్రైస్తవ సమాజం అంతా దేని వైపు చూస్తుందండి? ఒకవేళ యేసుక్రీస్తు అది ప్రాముఖ్యమైనది అనుకుంటే ఆయనే చెప్పేవాడు. యేసు బహిరంగంగా ప్రకటించిన దాన్నేమో పట్టించుకోమా. మనకేం కావాలి? రోగంలకు నారం తీసేవాళ్ళం కదా మనం. చెప్పింది వినిపించుకో. మనకేం కావాలి? ఆ రోగాలకి కోడిగుడ్డ పైన ఈకలు వీగుతారంటారు కదా. యేసు గొంతెత్తి ప్రకటించిన మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మార మనసు పొందండి, మీరు మారండి, ఆ దేవునికి మీరు కావాలి, ఆ దేవుని యొద్ద మీరు రావాలి, మీరు పరిశుద్ధులుగా బ్రతకండి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా మీరు బ్రతకాలని దేవుడు జగత్తు పునాది వేయకపోవడానికి ఆలోచించాడు. కానీ పాపం పట్టించుకున్నాడంటే దాన్ని కడగడానికి నేను వచ్చాను, కడిగాను, నేను వెళుతున్నాను, నేను వెళ్ళి తండ్రి యొక్క మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, మీరు రండి అని యేసు చెప్పి వెళ్ళిపోతే ఆయన మాటలు ఎక్కట్లేదు. ఈరోజు ఏం చేస్తున్నారు? బైబిల్లో ఉన్న బోధ సారాంశాన్ని తీసుకొని వాక్య ప్రకారంగా బ్రతికి పరలోకం చేరవలసినటువంటి క్రైస్తవులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? సాతానుతోటి యుద్ధం చేయవలసిన క్రైస్తవులు వీలు కొట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు కాదంటే సవాల్ ఉందా లేదా? క్రైస్తవులకు పోటీలా, క్రైస్తవులకు డిబేట్లా. సోషల్ మీడియాలో చూడండి, ఐక్యులు ఎవరి క్రీస్తు విరోధులు, క్రీస్తులనే దినాలు ఎప్పుడు పోయాయి, ఇప్పుడు వీళ్ళే. అర్థమవుతుంది లేదా? బైబుల్ ఒక మాటను తీసుకుని మాట్లాడే వీలు, వాక్య సారాంశం సత్యం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బోధన పిల్లలు మీకు ఏ లేఖనం కూడా అపార్థము కాదు. పుట్టిన వాడే యేసుక్రీస్తు దేవుడే, మహిమాన్వితుడైనటువంటి దేవుడు. ఏమండి? ఆ తేజస్సులో నుంచి ఉద్భవించినటువంటి దేవుని కుమారుడు, నిత్యంలో నుంచి పుట్టినవాడు నిత్యుడు, దేవునిలో నుంచి పుట్టినవాడు కనుక ఆయన దేవుడే. దేవుడు కాకపోతే ఇల్లు కట్టుకోవడానికి మనకి చేత కాదు. ఈ ప్రకృతిని చేశాడంటే సామాన్యమైన విషయం కాదు. మన ఆలోచన అందరిది ప్రియ, మన ఆలోచనకు నిజంగా ఆలోచన తండ్రిది, నిర్మాణం యేసుక్రీస్తుది, కొనసాగింపు నడిపింపు పరిశుద్ధాత్మ దేవునిది. ఒక ప్రార్థనలో ముగ్గురున్నారు, ప్రకృతిలో ముగ్గురున్నారు, ప్రతి విషయంలో వారి పాత్రలు ఉన్నవి. ఎవరిని తృణీకరించడానికి వీలు లేదు. బైబిల్ ఏం చెప్పింది, అపోస్తలులు ఏం చెప్పారు, ఏమని పరిశుద్ధాత్ముడు ఏం గ్రహించాడు, ఇక్కడనే ఉంది పిల్లలు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పట్టించుకో, ఆలోచించాలి. పిల్లరా, చాలా మంది రోజు వివాదానికి